ఇప్పుడు సర్వీస్ అయిపోయినా ఇంకా కొనసాగాల్సినంత ఇంట్రెస్ట్ ఏంటి ఫస్ట్ ఆఫ్ వీళ్ళకి? ఆల్ ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం, కంప్లీట్ గా నిర్లక్ష్యమే. ఎందుకంటే సీఎం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత, జీవోలు వచ్చిన తర్వాత మీరు ఇంకా వాళ్ళని కొనసాగిస్తున్నారంటే ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం? ఇప్పుడు సీఎం నే నడిపిస్తున్నట్టు కదా ఇక్కడ. ఇప్పుడు సీఎం 100% ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కూడా పట్టించుకోవట్లేదంటే 100%. అంటే సీఎం నే నడిపించేటోళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారా? ఇప్పుడు మనం నడిపిస్తుండొచ్చు కదా, షాడో సీఎం, షాడో సీఎంలో, షాడో పిఎంలో, లేకపోతే షాడో ఎమ్మెల్యేలో ఎవరో కానీ మొత్తానికైతే ప్రభుత్వమే నడిపిస్తుంది. ఏది ముఖ్యమంత్రినే నడిపిస్తున్నారు. 100% నడిపిస్తున్నారు. ఎందుకంటే సీఎం గారు సమాధానం చెప్పాలి. మీ నుంచి ఒక జీవో విడుదలైన తర్వాత వీళ్ళందరినీ పక్కకు తప్పించి కొత్త నోటిఫికేషన్ ద్వారా వీళ్ళని వేరే వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోండి అన్న తర్వాత కూడా వీళ్ళు కొనసాగుతున్నారు అంటే ఇక్కడ మీ చేతగానితనమా, లేకపోతే మీరు ఇచ్చిన జీవోలో ఏమైనా తప్పులు దొర్లినాయా, లేకపోతే మీరేమైనా ఆ జీవోలో పదవి విరమణ వయసు 90 ఏళ్లకు ఏమైనా పెంచిర్రా, లేకపోతే ఒక జీవో విడుదల చేయండి. పబ్లిక్ డొమైన్లో ఇప్పుడు మీరు ఇచ్చిన జీవో మాకు చూపించట్లేదు, డిస్ప్లే అవ్వట్లేదు. దయచేసి మీరు చేతగానితనంగా మేము భావిస్తున్నాం, మీ చేతగానితనం మీదల్లా ఒక పని చేయండి, పదవి విరమణ వయసు 90 ఏళ్లకు పెంచుతున్నట్టు ఉత్తర్వులు ఇవ్వండి. ఊకే అప్పుడు ఏ బాధ ఉండదు, మాకు కూడా ఈ బాధ ఉండదు. ఊకే మాకు ఉద్యోగాలు ఇవ్వండి. మీ దగ్గరకు వస్తే మీరనుడే, ఈడ చూస్తే ఈ తతంగం ఉంది, మరి వీళ్ళతో పక్కకి జరుపుకుంటే గానీ మీకు ఉద్యోగాలు రావు. తప్పుకోండి అంటే మా వెనకాల వాళ్ళున్నారు వీళ్ళున్నారని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి మీరు ఎవరెవరైతే ఇంకా మా భవిష్యత్తును కుళ్ళగొట్టుకుంటూ మీరు ఆ చైర్లలో కూర్చున్నారో ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఆ చైర్ల నుంచి లేపే ప్రయత్నం మేము చేస్తాం. మీరు మర్యాదగా, మీ వయసుకి ఇంకా గౌరవం ఇస్తున్నాం కాబట్టి మర్యాదగా చెప్తున్నాం, మీరు ఆ చైర్ల నుంచి లేచి వెళ్ళిపోండి. మీ అంతటా మీరే మీ వయసును గుర్తు చేసుకొని మీరు వెళ్ళిపోండి. లేదు మేము ఇదే చైర్ల సస్తము అనుకుంటే ఇదే చైర్ల ఇట్లే కూర్చొని మాకు ఉద్యోగాలు పోకుండా మేము ఇదే చైర్లో కూర్చొని సస్తము, సచ్చే వరకు కూడా మేము ఎక్కడ గదలము అనుకుంటే మిమ్మల్ని లేపే పూజ అయితే మాది. సో పూర్తి ఇప్పుడు మేమేమిది ఏదో నోటి మాటతో మాట్లాడే కాదు, పూర్తి ఆధారాలు ఉన్నాయి. కంప్లీట్గా దాదాపు 50 పేజీలకు సంబంధించి పూర్తి వివరాలతో, పూర్తి ఆధారాలతో, మీరు ఇచ్చిన జీవో కాపీతో సహా అన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒక్కటొక్కటిగా ఎపిసోడ్ల వైజ్గా బయటకు వస్తాయి. ప్రతి ఒక్కళ్ళ పేరు, ఏ ఒక్కరిని కూడా డిసప్పాయింట్ చెయ్యం. ప్రతి ఒక్కళ్ళ పేరు ముఖ్యమంత్రితో సహా డిసప్పాయింట్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళ వెనకాల ఉన్న షాడో ముఖ్యమంత్రులతో సహా అన్ని పేర్లు కూడా క్లియర్గా మేము మెన్షన్ చేస్తూ పూర్తి ఆధారాలతో మేము బయట పెట్టబోతున్నాం.